నమస్తే అండి. బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించేసుకుంది. ఆ దేశానికి మనం కంగ్రాచ్యులేషన్ చెప్పొచ్చు. కానీ మనం ఇక్కడ పండుగలు చేసుకోవాల్సిన పనైతే ఏమీ లేదండి. ఎందుకంటే మనకు అంతకుముందు ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది బంగ్లాదేశ్‌తో. అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఇది పాకిస్తాన్ పక్కలో బలెం భారతదేశానికి అని చెప్పి, ఆ పాకిస్తాన్ అనే దాన్ని ముక్క చేసి బంగ్లాదేశ్‌ని చేసింది. ఏమైందండి? కాలక్రమేణా ఇప్పుడు మళ్ళీ అది పక్కలో బలెంలా తయారైంది. అదే విధంగా బెలూచిస్తాన్ అదేదో సెపరేట్ అయిపోయిందనుకోండి, దానికి మనం ఖర్చు పెట్టాల్సింది ఏమీ ఉండకుండా అదే సెపరేట్ అయిపోయిందనుకోండి, మనకు నష్టమే ఉండదు. అప్పుడు ఇందిరాగాంధీ టైంలో మనం యుద్ధం చేసాం. మన సైనికులు చాలామంది చనిపోయారు. చాలా ఖర్చయింది మనకి. బట్ ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు బెలూచిస్తాన్ విషయంలో సెపరేట్ చేసేస్తే మనకొచ్చిన లాభం ఏముంది? అది మనకు పక్కన కూడా లేదు. అది పక్కన మళ్ళీ పాకిస్తాన్ సింధ్ ఉంటది. సింధ్ దాటాక మళ్ళీ బెలూచిస్తాన్ ఉంటది. వాళ్ళు మనతో సఖ్యంగా ఉంటారనేసి గ్యారంటీ ఏమి లేదు. కాబట్టి మన దేశం మనకు ఏదైతే ఇప్పుడు ఉన్నాయో ఈ రాష్ట్రాలు మనం అభివృద్ధి చేసుకోవడానికి చూడాలి తప్ప, ఆ బెలూచిస్తాన్, పాకిస్తాన్ ఎన్ని ముక్కలైపోయినా మనకొచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఆళ్ళు మనకి పక్కలో బల్లిలంటారు. 4 ముక్కలైతే 4 బల్లెల కింద లెక్క. సో, ఇది నా అభిప్రాయం. ఎందుకంటే మనం అభివృద్ధి చెందాలి. అంతే. ఆ పక్కోడు ఆడికాడు నాశనం అయిపోతే దానికి మనం ఆనందపడాల్సిన అవసరం మనకేమీ లేదు. ఇది నా అభిప్రాయము. బట్ బెలూచిస్తాన్ సెపరేట్ దేశం ఇంకా తయారవ్వాలంటే ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. అది ఇంటర్నేషనల్‌గా దానికి గుర్తింపు రావాలి. దీనికి పాకిస్తాన్ అడ్డుపడుతది, చైనా అడ్డుపడుతది, అమెరికా కూడా అడ్డుపడుతది. కాబట్టి అంత ఈజీ కాదు. బట్ జరిగితే బెలూచిస్తాన్‌కి మనం కంగ్రాచ్యులేషన్స్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ.